జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు మీటింగులో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు మీటింగులో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు మీటింగులో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. యామిని, సిద్దిపేట జిల్లాలో 106 మంది డిఆర్డీఏ ఉద్యోగులను అయితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అయితే సస్పెండ్ చేశారు. అయితే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేటలోని రంగదంపల్లిలోని ఓ రెడ్డి సంక్షేమ భవన్ లో అయితే ఈయన ఈ డిఆర్డీఏ ఉద్యోగులతో సమావేశం అయ్యారు. అదే విధంగా అయితే చూసుకున్నట్లయితే మన బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వీరితో ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి వారితోని ఈ యొక్క మెదక్ ఎంపీ అభ్యర్థి వీళ్ళతోని సమావేశం కావడము తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందన్నట్టు అయితే వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతున్నారో వారు అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజీ ద్వారా ఈ యొక్క సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారని అయితే తెలుసుకొని ఆ యొక్క అభ్యర్థుల ఎవరెవరైతే హాజరయ్యారో ఆ ఉద్యోగుల జాబితాను మొత్తం కలెక్టర్ కు అందజేశారు. ఆ కలెక్టర్ ఈ యొక్క అభ్యర్థుల మొత్తం జాబితాను చూసుకొని వీరు 106 మంది ఉద్యోగులు, చెరుపు ఉద్యోగులు అయితే ఎవరైతున్నారో వారిని సస్పెండ్ చేయడం జరిగింది.